ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదో పట్టించడానికే డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ అవినీతి కుటుంబ పార్టీలని విమర్శించారు. కర్ణాటకలో మతపరమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్ తెరలేపిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుందన్నారు. ఏప్రిల్లోగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందన్నారు లక్ష్మణ్. ఇచ్చిన హామీలు గ్యారెంటీల గురించి ప్రజలు ప్రస్తావిస్తూ ఉంటే తొండికెత్తుకొని ఇవాళ వాటి ఊసెత్తకుండా ఎదురుదాడి చేస్తూ ఉన్నది. కర్ణాటకలో ప్రజల దృష్టి మళ్లించడానికి అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఒక మతపరమైనటువంటి రిజర్వేషన్లకు తెరలేపుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి విరుద్ధంగా 4% మైనార్టీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం, ఇది ఒక పరాకాష్ట. కులం పేరు మీదనో విభజన రాజకీయాలు, లేదా మతపరమైన రాజకీయాలు, లేదా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం. తెలంగాణలో కూడా కుల గణన పేరు మీద మీరు సాధించింది ఏమిటంటే అన్ని వర్గాలను కులాలను తక్కువగా చూపించి బీసీలను మొండి చేయి చూపించి 51% ఉన్న బీసీల జనాభాను 46% కుదించి కొత్తగా ముస్లిం బీసీలని ఒక కొత్త పదాన్ని నిర్వచించి 10% రిజర్వేషన్లు అదనంగా బీసీలో చేర్పించి ఏ రకంగా బీసీల హక్కులను కాలరాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పైపెచ్చు అసెంబ్లీలో 42% బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకొస్తున్నాం, కేంద్రానికి పంపిస్తున్నామంటున్నారు. అంటే ఈ రకంగా తమ గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, తమ 420 హామీల నుంచి ప్రజలను పక్కదో పట్టించడానికి ఈ మతపరమైన ఎజెండాను తెర మీద తీసుకొచ్చి ఇవాళ 42% అని చెబుతున్న మీరు అందులో 10% ముస్లింలకు, తెలంగాణలో ఉన్న 12% జనాభాలో 10% ముస్లింలు బీసీలు అని చెప్పడం చూస్తుంటే, రాహుల్ గాంధీ గారు ఆనాడన్నాడు కుల గణన చేపడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ద్వారా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి పిలిపిస్తే ఇది రోల్ మోడల్ కాబోతుందన్నారు. దేశానికి రోడ్ మ్యాప్ అన్నారు. అంటే రోల్ మోడల్, మీ రోడ్ మ్యాప్ నిర్వచనం ఏంటంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి అంటే ముస్లింలను బీసీలలో చేర్చి బీసీలు హక్కులు కాలు రాయడమే మీ రోడ్ మ్యాపా రాహుల్ గాంధీ? మీ రోల్ మోడల్ ఇదే అని చెప్పి ఇవాళ